హాయ్, నా పేరు ప్రసాద్ అండి. నేను యాక్చువల్గా సాయినాథ్పురంలో ఉంటాము. సడన్గా మా మదర్కి లైక్ లాస్ట్ డే 2 days బిఫోర్ యాక్చువల్గా ఏమైందంటే సడన్గా షీ ఫెల్ డౌన్. మేము చాలా రష్ అయ్యి మన జెమ్కేర్ పొలోమికి రష్ అయ్యామన్నమాట. సో ద మూమెంట్ వీ ఎంటర్డ్ ఇన్ టు ద హాస్పిటల్, అంకిత మేడం రిసీవ్ చేసుకుని మొత్తం చెకప్స్ అవన్నీ చేశారు ఇమీడియట్గా. సో షుగర్స్ డౌన్ అయినాయని చెప్పేసి ఇమీడియట్గా ఆమెని ట్రీట్ చేశారు. సో వీఆర్ ఇన్ ఏ కన్ఫ్యూషన్ దట్ నెక్స్ట్ ఏమైంది, మేబీ ఎందుకు అలా అయింది అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఉండే. బట్ ద మూమెంట్ దే హవ్ ఐడెంటిఫైడ్, డయాగ్నోస్డ్ ఇన్ ఎ వెరీ వెల్ మేనర్. అండ్ మొత్తం అన్ని టెస్టులు చేసిన తర్వాత ఐడెంటిఫైడ్ దట్ సమ్ కైండ్ ఆఫ్ క్లాట్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ బ్రెయిన్. సో ఇమీడియట్గా ఏంటంటే సిటీ స్కాన్ కానీ ఇవన్నీ ప్రపోజ్ చేసినారు. ఆఫ్టర్ దాట్ మన రమేష్ గారు న్యూరాలజీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుని ఇష్యూ ఏం లేదండి, చాలా వెరీ మైనర్ ఇష్యూ ఉన్నది అండ్ ఇట్ విల్ బి మాన్యువల్ మెడికేషన్తోనే మనం క్లియర్ చేసుకోవచ్చు, ఇష్యూ ఏమి ఉండదు అని చెప్పేసి చెప్పారు. అండ్ వాళ్ళు ఎట్లా అంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ అనేది లేకుండా మా మదర్కి ట్రీట్ చేశారు. అట్లీస్ట్ ఎవ్రీ డాక్టర్ రావటము, ఎవ్రీ 2 hours చెక్ చేయటము, అండ్ క్వైట్ నార్మల్గానే ఉంది, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ కాకుండా ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు. సో దానివల్ల మా మదర్ కూడా ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం రాలేదు హాస్పిటల్లో అండ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు మీరు ఎవరు కూడా ఎట్లా ఉందంటే వచ్చినప్పుడు ఎంత డల్గా ఉండే, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈవెన్ ఈమెకి చిన్న క్లాట్ ఫామ్ అయిందని కూడా ఎవరికి కూడా ఐడెంటిఫై చేయడానికి కూడా ఇది ఉండదు, చెప్తే కానీ తెలియదు. అట్లాంటి ట్రీట్మెంట్ అనేది జెమ్కేర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేశారు. అండ్ మళ్ళీ ఈ డాక్టర్స్ని నెక్స్ట్ టైం రాకుండా, పేషెంట్ రావాల్సిన అవసరం లేకుండా ట్రీట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్.